హలో గైస్, నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. ఏం జరిగిందంటే కొన్ని వారాల క్రితం 28 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళిందంట ఐబ్రోస్ చేయించుకోవడానికి. ఇప్పుడు చేయించుకోని వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? అందరూ చేయించుకుంటున్నారు కదా! సో, ఏమైంది అంటే చేయించుకొని వచ్చేసింది. వచ్చేసిన తర్వాత తనకి కొన్ని వీక్స్ తర్వాత లివర్ సింప్టమ్స్ అన్నీ బయటపడుతూ ఉన్నాయంట. హాస్పిటల్‌కెళ్తే హెపటైటిస్ వచ్చింది. లివర్ డ్యామేజ్ అయ్యే స్టేజ్‌లో ఉంది అని చెప్పారంట. సో, ఎందుకు ఏంటి అంటే తను ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు వాడిన థ్రెడ్ ఆల్రెడీ ఇంకొక అమ్మాయికి వాడిన థ్రెడ్. ఆ అమ్మాయికి హెపటైటిస్ ఉంది. తనకి ఐబ్రోస్ చేసేటప్పుడు ముందమ్మాయికి ఇక్కడ చిన్నగా మైక్రో కట్స్ అనేవి జరిగినాయి తెలియకుండానే. సో, చాలా షార్ప్‌గా ఉంటుంది కాబట్టి చేసేటప్పుడు మైక్రో కట్స్ జరిగినాయి. అదే థ్రెడ్ కట్ చేయకుండా ఈ అమ్మాయికి వాడినప్పుడు ఈ అమ్మాయికి కూడా మైక్రో కట్స్ అయ్యి వైరస్ అనేది తనకు కూడా లోపలికెళ్ళిపోయింది. దానివల్ల కొన్ని వీక్స్ తర్వాత సింప్టమ్స్ అనేవి బయటపడ్డాయి. సో, మనకి తెలియకుండానే మన చుట్టూనే చిన్న చిన్న తప్పులు జరగడం వల్ల మనకి డిసీజెస్ వస్తున్నాయి. సో, మనం ఎంత మాత్రంలోనూ అవేర్‌గా ఉండడం అనేది చాలా ముఖ్యం. మీరు బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాలి, థ్రెడ్నింగ్ చేయించుకోవాలి అంటే మీరే చక్కగా బయట మార్కెట్‌లో థ్రెడ్ కొనుక్కొని మీరు మెయింటైన్ చేసుకోండి. అదే థ్రెడ్‌తో చేయమని చెప్పండి. లేదా మీ దగ్గర థ్రెడ్ అవైలబుల్‌గా లేదు అంటే మీరు మీ హెల్త్ కోసం స్టాండ్ తీసుకొని మీరు థ్రెడ్ ఏది యూజ్ చేస్తున్నారు? ముందు వాళ్ళకి వాడింది కట్ చేశారా లేదా? ఫ్రెష్‌ది యూజ్ చేస్తున్నారా లేదా? అలానే మానిక్యూర్, పెడిక్యూర్ ఏది చేయించుకున్నా సరే ఆ యుటెన్సిల్స్ అన్నీ మీరు క్లీన్ చేస్తున్నారా లేదా సరిగ్గా అనేది మీరు స్టాండ్ తీసుకొని మీరు అడిగి చేయించుకుంటేనే మనం డిసీజ్ ఫ్రీగా ఉంటాము. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది అందరికీ తెలియాల్సిన వీడియో. థాంక్ యూ.